యూనివర్సిటీలో ఖాళీలు నింపాల్సిందే, 4 నెలల్లో పోస్టులన్నీ భర్తీ చేయండి. సుప్రీంకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ. స్టేట్లో 2125 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పార్ట్ టైం లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న ఓయూ సహా అన్ని యూనివర్సిటీలు. స్టేట్ వర్సిటీల బాధ్యత రాష్ట్రాలదే అని తేల్చి చెప్పిన కేంద్రం. రేవంత్ రెడ్డి రిక్రూట్మెంట్ 1000 కోట్లు ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు ఏమైనా జీవో వచ్చిందా? నెల 2 నెలలు అయిపోయినట్టుంది, ఇంతవరకు ఏది లేదుగా. 1000 కోట్లు ఇస్తా ఉస్మానియా కన్నాడు. సరే అది పక్కన పెట్టండి. రిక్రూట్మెంటు దాదాపు 70 నుంచి 80% ఖాళీలు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఇదే పరిస్థితి. ఇగో 7 యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు. ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటూనే కదా మీరు అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మేము అంతా చేస్తామన్నారు కదా, మరి అంతగా కొంతన్నా చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లే? 2 ఏళ్ళు సరిపోదా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి? తెలంగాణలోని యూనివర్సిటీలో 13 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో భారీగా ప్రొఫెసర్ల కొరత ఏర్పడ్డది. కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, తెలుగు వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఆర్జీయూకేటీల్లో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ లేడు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన, నిర్మల్ జిల్లాలోని ఆర్జీయూకేటీలో ప్రొఫెసర్లే కాదు, చివరికి అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఒక్కరు లేరు. రెగ్యులర్ ఫ్యాకల్టీ తెలుగు యూనివర్సిటీ, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏలో 20 లోపే ఉన్నారట. అయితే పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ కొంత ప్రయత్నం చేసినా నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ కాలేదు. ఏంది వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళ బొంద? ఏం ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంతవరకు? 10 ఏళ్ళు కేసీఆర్ పడావు పెట్టిండు యూనివర్సిటీలను అంటే మీరు వచ్చి కూడా అదే పని చేస్తున్నారు కదా. ఎంత అన్యాయం ఇది చెప్పండి. మళ్ళీ భూములు వద్దు, మీకు చదువు కావాలి, మీకు ఏం లాయర్ అవుతారా, అడ్వకేట్ అవుతారా, డాక్టర్ అవుతారా చెప్పండి, నేను చేస్తా, మీకు నేనున్నా. మీకు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం కనీసం రేవంత్ రెడ్డి గడప కూడా దాటలేవు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అండి ఇది.